కూలీ కోసం పిలిపించి, కూలీకి తీసుకొచ్చే మేస్త్రి మహిళ మీద కన్నేసి, ఆమెకి పెళ్ళయిందని తెలిసినా వెంటపడి, అందుకు ఆమె అంగీకరించకపోవడంతో ఏకంగా పాంప్లెట్లేసి పంచినటువంటి ఒక రాక్షసుడికి సంబంధించినటువంటి ఉదంతం ఇది. బత్తలపల్లి మండలం, ఇది శ్రీసత్య జిల్లా ధర్మవరం దగ్గర జరిగినటువంటి ఇన్సిడెంట్ ఉంటే, బత్తలపల్లి మండలం సంగాల గ్రామానికి చెందిన దేవరకొండ గాయత్రి వ్యవసాయ పనులకు వెళ్తుంటుంది. భర్త ధర్మవరం వెళ్ళి దర్జీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. గాయత్రి వ్యవసాయ కూలీలకు మేస్త్రిగా వ్యవహరిస్తుంది. సమీప గ్రామాల రైతులు కూలీలు కావాలంటే ఆమెకు ఫోన్ చేసి పిలుస్తుంటారు. ఈ క్రమంలోనే 3 వారాల క్రితం బత్తలపల్లి మండలం వరదాపురం గ్రామానికి చెందినటువంటి టీడీపీ నేత నాగోతి వెంకటరాముడు ఫోన్ చేసి పంట పొలంలో కలుపు తీయడానికి 20 మంది కూలీలను తీసుకురావాలని చెప్పారు. దీంతో ఆమె 20 మంది కూలీలతో వేరుశనగ పంటలో కలుపు తీయడానికి వరదాపురం వెళ్ళింది. అదే సమయంలో వెంకటరాముడు గాయత్రికి ఫోన్ చేసి, నువ్వు అంటే ఇష్టం, నువ్వు నాకు కావాలి, మాట్లాడుకుందాం, పక్కకు రా అని పిలిచాడు. ఆమె వెళ్ళకపోవడంతో అదే రోజు సాయంత్రం ఆమె ఇంటి మీదకి వెళ్ళి, నేను పిలిచినా రావా, నీ ఎంత చూస్తా, ఒంటరిగా దొరకవని బెదిరించాడు. దీంతో భార్యాభర్త కలిసి వెంకటరాముని మందలించారు. దీన్ని మనసులో పెట్టుకుని వెంకటరాముడు బాధితురాలికి జ్వాలాపురం గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందంటూ కరపత్రాలు రాయించి సంఘాల నుంచి జ్వాలాపురం వరకు వీధుల్లో విసిరాడు. దీని మీద బాధితురాలి ఫిర్యాదు మేరకు వెంకటరాముడిపై SC/ST అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ సోమశేఖర్ తెలిపారు. ఇది తెలుగుదేశం కార్యకర్త అన్నటువంటి పాయింట్ని ఇక్కడ సాక్షి హైలైట్ చేసింది. ఇందులో పార్టీకి ఏం సంబంధం లేదు. చంద్రబాబు గారు చెప్పరు, లోకేష్ గారు చెప్పరు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా సమర్థించరట్టంటే ఏదో పని. వాడు ఏ నాయకుడి దగ్గరనో అనుచరుడు అయి ఉంటాడు, సేమ్ టైం కార్యకర్త అయి ఉండొచ్చు. కానీ వాడిది అది వ్యక్తిగత తప్పు. ఈవెన్ వైసీపీ వాళ్ళది కూడా తెలుగుదేశం మీడియాలో అయ్యే చేస్తున్న తప్పులు. వ్యక్తులు చేస్తున్న తప్పుని పార్టీలకు ఆపాదిస్తున్నాం. అది మార్చుకుంటే బెటర్.